హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ CA 360. ఇప్పుడు మనం పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షనా కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షనా కానివ్వండి, ఒక టాపిక్ నుండి రెగ్యులర్గా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ ఏంటంటే బుక్స్ అండ్ ఆథర్స్. సో బుక్స్ అండ్ ఆథర్స్, సో వార్తలో నిలిచిన పుస్తకాలు మరియు ఆ పుస్తకాన్ని రచించిన రచయిత పేరు. సో ఈ టాపిక్ నుండి ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అండ్ ఇక్కడ బుక్స్ అండ్ ఆథర్స్ ఏవైతే ఉంటాయి, ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే బుక్స్ ఆల్మోస్ట్ ఒక 60 to 70 బుక్స్ మినిమం ఉంటాయి. 2023 జనవరి 1వ తేదీ నుండి ఈ ఇయర్ మొత్తం కూడా వార్తల్లోకి వచ్చిన అన్ని పుస్తకాలను కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో వార్తలు నిలిచిన పుస్తకాలని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే 2023 సంవత్సరంలో వార్తలు నిలిచిన పుస్తకాలు, కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. పుస్తకం యొక్క పేరుని చూడండి, ఆథర్ని గుర్తు పెట్టుకోండి. గుర్తు లేకున్నా పర్లేదు, ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్ చదివాక గుర్తిస్తే సరిపోతుంది. మీరు అక్కడ గుర్తు పట్టండి, ఎనఫ్. ఒక 2-3 సార్లు దీన్ని అబ్జర్వ్ చేయండి. వీడియోని 2-3 సార్లు చూడడం, లేదా నేను ఇచ్చే స్లైడ్స్ ఏవైతే ఉంటాయో వీటిని 1-2 సార్లు రీడింగ్ చేయడం కానీ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఎగ్జామినేషన్ హాల్లో మీకు సులభంగా ఆన్సర్ అనేది దొరుకుతుంది. అండ్ అభ్యర్థులకు ఈ టాపిక్ చదివేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్. పుస్తకం పేరు ఏ భాషలో అయితే ఉంటుందో అదే భాషలో గుర్తు పెట్టుకోండి. పుస్తకం పేరు ఏ భాషలో ఉంటే ఆ భాషలోనే గుర్తు పెట్టుకోండి అంటున్నాను. ఎందుకంటే కొన్ని పుస్తకాలు ఇంగ్లీష్లో రిలీజ్ అవుతాయి, కవర్ పేజ్ ఉంటుంది కదా, కవర్ పేజ్ పైన ఉండే ఆ పేరునే గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో మార్కెట్లో కొన్ని పుస్తకాల్లో ఏం జరుగుతుందంటే, కరెంట్ అఫైర్స్ బుక్స్ రిలీజ్ చేసిన వారు ఏం చేస్తున్నారంటే ఆ పుస్తకం పేరుని కూడా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నారు. దట్ ఈస్ బ్లండర్ మిస్టేక్. అది చాలా తప్పిదం. పుస్తకం పేరు ఏ భాషలో ఉంటే అదే భాషలో గుర్తుంచుకోవాలి. ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తికి సంబంధించిన ఆత్మకథ రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఆ వ్యక్తి ఎవరంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి, 2023 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా తనే ఉన్నారు, ఎంకే స్టాలిన్ గారు. ఎంకే స్టాలిన్ గారు తన ఆత్మకథని రాశారు. సో తన ఆత్మకథని మన ముందుకు తీసుకొచ్చారు. ఆత్మకథ అంటే ఏంటి? ఆటోబయోగ్రఫీ. నా గురించి నేను రాసుకునే పుస్తకం నా ఆత్మకథ. సో ఆత్మకథ అంటే ఆథర్ తనే అన్నట్టు. సో తన జీవితంలో చోటు చేసుకున్న జ్ఞాపకాలు, అనుభవాలను పుస్తక రూపంలో మనకి తీసుకొస్తారు. ఎంకే స్టాలిన్ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఇంపార్టెంట్ కదా. తన యొక్క ఆత్మకథ ఏంటంటే ఉంగలిల్ ఒరువన్. సో తెలుగులో రాసుకోండి, పేరుని తెలుగులో రాయండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇప్పుడు నేను రాసిన తెలుగులో రాసినప్పటికీ కూడా ఇది తమిళ పదం. ఉంగలిల్ ఒరువన్ అంటే అర్థం ఏంటంటే వన్ అమాంగ్ యూ, మీలో ఒకడిని అన్నట్టు. ఇక్కడ మీరేం చేయాలి? ఇలాగే రాయాలి. దీన్ని మీరు ట్రాన్స్లేట్ చేసి మీలో ఒకరిని అనే పుస్తకం యొక్క రచయిత ఎవరు ఇలా చదవకండి. ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో పుస్తకం పేరును గుర్తుంచుకోండి. సింపుల్గా చెప్పాలంటే పుస్తకం యొక్క కవర్ పేజ్ ఉంటుంది కదా, మీకు ఆ పుస్తకాలన్నింటినీ చూపిస్తాను నేను. కవర్ పేజీ పైన ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీష్ చూడాలి, తెలుగులో ఉంటే తెలుగును గుర్తుంచుకోండి, తమిళ్లో ఉంటే తమిళ్ గుర్తుంచుకోండి, మలయాళం ఉంటే మలయాళం గుర్తుంచుకోండి. అందులో కూడా ఆత్మకథల నుండి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. ఎగ్జాంపుల్ ఇంగ్లీష్కి సంబంధించి అనుకోండి, త్రూ ద బ్రోకెన్ గ్లాస్ అనే ఒక పుస్తకం ఈ సంవత్సరంలో ఫేమస్గా వార్తల్లోకి వచ్చింది. త్రూ ద బ్రోకెన్ గ్లాస్ అనే ఒక పుస్తకం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది 2023 సంవత్సరంలో. ఇది ఎవరి ఆత్మకథ అంటారు? ఆత్మకథ అంటే రచయిత తానే. ఎవరు? టిఎన్ శేషన్ గారు. టిఎన్ శేషన్ తన యొక్క ప్రత్యేకతలు కూడా ఇంపార్టెంట్. తను భారతదేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉంటుందో రాజ్యాంగబద్ధ సంస్థ, ఆ సంస్థకి 10వ ప్రధాన ఎన్నికల అధికారి, మాజీ సిఈసి. తన యొక్క ఆత్మకథ ఇది. సో ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది కదా, ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోవాలి. అది ఇంగ్లీష్ పుస్తకం. దీన్ని మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి పగిలిన అద్దాల నుండి, పగిలిన అద్దాల గుండా ఇలా రాయకూడదు. ఏ లాంగ్వేజ్లో అయితే పుస్తకం పేరు ఉంటుందో అదే లాంగ్వేజ్లో చూడండి. అండ్ మీకు ఈ స్లైడ్స్ ఏవైతే ఉంటాయో టెన్షన్ పడకండి. మన CA 360 కోర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ స్లైడ్స్ అనేవి మీకు నేను అందుబాటులో ఉంచుతాను. ఎందుకంటే వీడియో చూశాక
వాటిని మీరు ఐడియా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు CA 360 మ్యాగజైన్లో ఇవన్నీ ఇచ్చాను. చూడండి, ఎవ్రీ మంత్ మ్యాగజైన్లో మీకు ఇవన్నీ దొరుకుతాయి. ఓకేనా? సో ఇక్కడ ఇవి ఇన్స్ట్రక్షన్స్. ఏ భాషలో ఉంటే ఆ భాషలను గుర్తుంచుకోవాలి, ట్రాన్స్లేట్ చేయకండి. పుస్తకం యొక్క పేరు గుర్తుంచుకోండి. కొన్ని పుస్తకాల యొక్క ప్రత్యేకతలు అడగవచ్చు అండ్ పుస్తకానికి సంబంధించి రచయితల పేర్లు గుర్తుంచుకోండి. ఓకేనా? ఇది ఈ టాపిక్కి సంబంధించి చదివే విధానం. సో మన CA 360 కోర్సులో ఎవ్రీ వీక్ కూడా ఈ టాపిక్ అనేది మీకు చెప్తూనే ఉన్నాను. వారంలో వార్తలు నిలిచిన పుస్తకాలను మీకు ఇస్తూనే ఉన్నాను. కానీ కొంత టఫ్ టాపిక్ కాబట్టి మీకోసం నేను కంపైల్ చేసి నేను మరొకసారి వీడియోని షూట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. సో చూడండి, ఇక్కడ ఇలా పుస్తకం యొక్క కవర్ పేజ్ ఇది. పుస్తకం యొక్క కవర్ పేజీ పైన ఇంగ్లీష్లో ఉంది. సో ఇలాగే చదవాలి. త్రూ ద బ్రోకెన్ గ్లాస్ అన్ ఆటోబయోగ్రఫీ అంటే అర్థం ఏంటిది? తన ఆత్మకథ, తనే రచయిత, తన గురించి తాను రాసుకున్నాడు. తన జీవితంలో జరిగిన అనుభవాలు, జ్ఞాపకాలను పుస్తక రూపంలో మన ముందుకు తీసుకొచ్చారు. ఎవరు? ఇతనే. తన పేరేంటి? TN శేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ TN శేషన్. భారతదేశ చరిత్రలో తనకంటూ ఒక గుర్తింపు ఉంది. అదేంటంటే కేంద్ర ఎన్నికల సంఘం ఉంది కదా భారతదేశంలో, రాజ్యాంగబద్ధ సంస్థ. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ. రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ఆర్టికల్ 324 భారతదేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 15వ భాగంలో కేంద్ర ఎన్నికల సంఘం గురించి ప్రస్తావించడం జరిగింది. ఆ సంస్థకి CEC ఉంటారు కదా, CEC +2 1+2 బాడీగా ప్రస్తుతం పనిచేస్తుంది. ప్రధాన ఎన్నికల అధికారి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన వ్యక్తి. 1990 సంవత్సరం నుండి 1996 మధ్య కాలానికి CECగా, కేంద్ర ఎన్నికల సంఘానికి 10వ CECగా పనిచేసిన వ్యక్తి TN శేషన్ గారు. భారతదేశ చరిత్రలో ఎన్నికలంటేనే గుర్తుకు వచ్చే వ్యక్తి శేషన్ గారు. ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చారు, అద్భుతమైన పనితీరు ప్రదర్శించారు. తనకి 1996లో రామన్ మెగసెసే పురస్కారం కూడా రావడం జరిగింది. రామన్ మెగసెసే పురస్కార గ్రహీత, ఆసియా నోబెల్గా పిలిచే రామన్ మెగసెసే పురస్కారాన్ని గెలుచుకున్న వ్యక్తి TN శేషన్ గారి యొక్క ఆత్మకథ పేరేంటి అంటారు? త్రూ ద బ్రోకెన్ గ్లాస్. ఎవరు రాస్తారు? తనే రచయిత. సో ఇలా చదవాలి. కొన్ని పుస్తకాలు ఆత్మకథల గురించి అడగవచ్చు. రూపా పబ్లికేషన్స్ వారు రిలీజ్ చేశారు. పబ్లికేషన్స్ గురించి ఎగ్జామినేషన్లో అడగరు. ఇది గుర్తుంచుకోండి. ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద్రౌపది ముర్ము, భారత రాష్ట్రపతి. భారతదేశ చరిత్రలో ఒక గిరిజన మహిళ రాష్ట్రపతిగా పదవిని స్వీకరించడం మొదటిసారి. 2022 సంవత్సరం జూలై 25వ తేదీన రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము గారి జీవితంలో చోటు చేసుకున్న కీలకమైన అంశాలను మన ముందుకి పుస్తక రూపంలో తీసుకొచ్చిన రచయిత ఎవరంటారు? ఇది ఆటోబయోగ్రఫీ పుస్తకం కాదు. తన గురించి వేరే వారు రాశారు. ఒక గిరిజన అమ్మాయిగా కొండ ప్రాంతాల్లో జన్మించిన, ఒక తెగలో, సంతాలి తెగలో జన్మించిన ఒక చిన్నారి, ఒక అమ్మాయి రెజినా హిల్స్ వరకు, రాష్ట్రపతి భవన్ వరకు ఎదిగిన తీరు, అందులో తను ఎదుర్కొన్న కష్టాలు ఏంటి, ద్రౌపది ముర్ము గారి జీవితాన్ని మన ముందు కళ్ళకు కట్టినట్టుగా చూపించడానికి ఒక పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. ఆథర్ ఎవరు? పుస్తకం పేరు ఏంటని అడుగుతారు. ద్రౌపది ముర్ము, పుస్తకం పేరు ద్రౌపది ముర్ము. ట్యాగ్ లైన్ అంటే ఈ పుస్తకం యొక్క ఒక స్పెషల్ లైన్ ఉంటుంది. అంటే పుస్తకం యొక్క గొప్పతనం అక్కడ కనబడుతుంది. ట్యాగ్ లైన్ ఏంటంటే ఫ్రమ్ ట్రైబల్ హింటర్లాండ్స్, ట్రైబల్ హింటర్లాండ్స్ టు, ట్రైబల్ హింటర్లాండ్స్ అంటే ఏంటంటే గిరిజన ప్రాంతాల నుండి రెజినా హిల్స్, ఫ్రమ్ ట్రైబల్ హింటర్లాండ్స్ టు రెజినా హిల్స్. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటే కస్తూరి రే. కస్తూరి రే పేరు గుర్తుంచుకోండి, కస్తూరి రే. ఈ పుస్తకము ద్రౌపది ముర్ము గారి జీవిత చరిత్ర, ఆత్మకథ కాదు. తన జీవితంలో జరిగిన అంశాలను వేరే రచయిత మన ముందుకి తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకానికి ముందు మాటను ఎవరు రాశారంటే కిరణ్ బేడి. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా IPS అధికారిని కిరణ్ బేడి గారు ఈ పుస్తకాన్ని మన ముందుకి ముందు మాట రూపంలో తీసుకొచ్చారు. అంటే ఈ పుస్తకం ఓపెన్ చేస్తే 4 వర్డ్ అని ఉంటుంది కదా, ముందు మాట రాశారు. ముందు మాట రాశారు రచయిత్రి, గుర్తుంచుకోండి. అండ్ కలెక్టివ్ స్పిరిట్, కాంక్రీట్ యాక్షన్ పుస్తకం పేరు. ట్యాగ్లైన్ ఏంటంటే మన్ కీ బాత్ అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇండియా. మన్ కీ బాత్ అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇండియా అంటే అర్థం ఏంటిది? మన్ కీ బాత్ మనందరికీ తెలుసు. మన్ కీ బాత్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 2014 సంవత్సరం ప్రధానమంత్రిగా పదవిని స్వీకరించిన తర్వాత 2014 సంవత్సరంలో అక్టోబర్ 3వ తేదీన ఆల్ ఇండియా రేడియోల ద్వారా తన మనసులోని భావాలను, మాటలను, భారతదేశంలోని కొన్ని ప్రాంతాల గురించి, కొంతమంది మారుమూల ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులు చేస్తున్న కృషి గురించి, భారతదేశం విదేశీ సత్సంబంధాల గురించి, మన దేశానికి సంబంధించిన తన ఆలోచనలను మన ముందుకు పంచుకుంటున్నారు.
ఆల్ ఇండియా రేడియో ద్వారా మన్ కీ బాత్ ప్రోగ్రామ్ ద్వారా. మన్ కీ బాత్ మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 3 2014లో ప్రారంభమైంది. ప్రతి నెల కూడా అప్పటి నుండి ప్రతి నెల చివరి ఆదివారం రోజున మన్ కీ బాత్ ప్రసారం జరుగుతుంది. మనం వింటాం ఆల్ ఇండియా రేడియోలో నరేంద్ర మోదీ గారు మాట్లాడతారు. అలా 100వ ఎపిసోడ్ ఏప్రిల్ మంత్ చివరి ఆదివారం, ఏప్రిల్ మంత్ సబ్జెక్ట్ కండిషన్ ఏప్రిల్ 30 2023 100 ఎపిసోడ్స్ పూర్తయింది. ఏప్రిల్ ఆదివారంతో 2023 సంవత్సరానికి గాను 100 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది మన్ కీ బాత్. సో అలా మన్ కీ బాత్ ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశానికి ఇచ్చిన సందేశము, తన భావాల గురించి ఒక పుస్తకాన్ని మన ముందుకి ఎవరు తీసుకొచ్చారంటే శశిశేఖర్ గారు ఆథర్. పుస్తకం పేరేంటి? కలెక్టివ్ స్పిరిట్, కాంక్రీట్ యాక్షన్, మన్ కీ బాత్ అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇండియా. మన్ కీ బాత్ అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇండియా శశిశేఖర్ గారు రాసిన పుస్తకం. సో ఈ పుస్తకాన్ని రూపా పబ్లికేషన్స్ వారు విడుదల చేస్తారు. పబ్లికేషన్స్ అవసరం లేదు, గుర్తుంచుకోండి. సో ఇది మన్ కీ బాత్కి సంబంధించిన ప్రత్యేకత. అండ్ మై లైఫ్ యాజ్ ఏ కామ్రేడ్ అనే పుస్తకం. మై లైఫ్ యాజ్ ఏ కామ్రేడ్ అంటే కమ్యూనిస్ట్ అన్నట్టు, సింపుల్. కామ్రేడ్ అంటే ఫ్రెండ్, మిత్రుడు. ఇక్కడ కనిపిస్తున్న మహిళ ఎవరైతే ఉంటారో తన పేరు ఏంటంటే కేకే శైలజ. ఎవరు తను అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ నాయకురాలు, కరడుగట్టిన కమ్యూనిస్టువాది. 2020 సంవత్సరం ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. 2020 సంవత్సరము ప్రపంచాన్ని పట్టి పీడించిన ఒక భయానక వ్యాధి కరోనా. సో కరోనా పరిస్థితుల కాలంలో, కరోనా సమయంలో ప్రపంచమంతా కూడా చాలా దారుణంగా ప్రభావానికి గురైంది. ఆర్థిక నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని చూసింది. భారతదేశంలో మొట్టమొదటి కరోనా కేసు 2020 సంవత్సరం జనవరి 27వ తేదీన కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ డిస్టిక్లో నమోదైంది. అప్పుడు తనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, కేరళ రాష్ట్రంలో మంత్రి. సో అలా మొదటి కేసు నమోదైన కేరళ రాష్ట్రంలో కరోనా వ్యాధిని అడ్డుకట్ట వేయడానికి, ఈ వ్యాధి అంటువ్యాధిగా మారి ప్రబలుతున్నప్పుడు రాష్ట్రంలో అద్భుతమైన నియంత్రణ చర్యలు తీసుకున్న ఒక మంత్రి, కేరళ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ గారు. తను చేసిన ఆ కృషిని రామన్ మెగసెసే పురస్కార గ్రహీతగా కూడా నిలపడంలో కీలక పాత్ర పోషించింది. కానీ గుర్తుంచుకోండి, 2022 సంవత్సరం రామన్ మెగసెసే ఆ పురస్కారాన్ని ప్రకటించే ఫౌండేషన్ ఉంటుంది కదా, వారు కేకే శైలజ గారి పేరుని పరిగణలోకి తీసుకుంటే నాకు రామన్ మెగసెసే పురస్కారాన్ని వద్దు అని చెప్పేసి తిరస్కరించారు. 2022 సంవత్సరానికి గాను గుర్తుంచుకోండి, 64th రామన్ మెగసెసే పురస్కార గ్రహీతగా తను ఉండాల్సింది, కానీ తిరస్కరించారు. ఎందుకంటే ఈమెనేమో కరడుగట్టిన కమ్యూనిస్టువాది, రామన్ మెగసెసేనేమో కరడుగట్టిన కమ్యూనిస్టు వ్యతిరేకి. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు. కమ్యూనిస్ట్ అనే పదం వింటేనే ఇరిటేట్ అయ్యే వ్యక్తి తన పేరుతో కమ్యూనిస్ట్కి ఇవ్వడం ఏంటి పురస్కారం అని చెప్పేసి తిరస్కరించారు. సో తనకి సంబంధించిన ఒక పుస్తకం ఇది. ఆత్మకథ ఎవరికి సంబంధించింది? కేకే శైలజకి సంబంధించింది. మై లైఫ్ యాజ్ ఏ కామ్రేడ్, నా జీవితం కామ్రేడ్ అని చెప్పేసి. దీని యొక్క ట్యాగ్లైన్ ఏంటంటే ద స్టోరీ ఆఫ్ అన్ ఎక్స్ట్రాడినరీ పొలిటీషియన్ అండ్ ద వరల్డ్ దట్ షేప్డ్ హర్. ప్రపంచం తనని ఎలా చిత్రీకరించింది అని చెప్పేసి ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. తనతో పాటు ఇంకొక సహరచయిత ఉన్నారు. తన యొక్క ఆత్మకథే కానీ తనకు సహకారం అందించిన ఇంకొక రచయిత ఉన్నారు, కేకే శైలజ. తనతో పాటు మంజు సారా రంజన్ గుర్తుంచుకోండి పుస్తకం. అండ్ నెక్స్ట్ ఇంకొక పుస్తకం ఇండియాస్ ఫైనాన్స్ మినిస్టర్స్ అనే ఒక పుస్తకం పేరే ఇండియాస్ ఫైనాన్స్ మినిస్టర్స్. ఈ పుస్తకము ట్యాగ్లైన్ ఏంటంటే ఫ్రమ్ ఇండిపెండెన్స్, అంటే 1947 స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 15th. అప్పటి నుండి ఎమర్జెన్సీ భారతదేశంలో ఆర్టికల్ 352ని ఇప్పటి వరకు 3 సార్లు విధించారు, జాతీయ అత్యవసర పరిస్థితి. అందులో చివరిసారి 3వసారి దేశ చరిత్రలో మొట్టమొదటిసారి అంతర్గత కారణాల వల్ల ఆర్టికల్ 352ని 1975లో విధించారు. 1977 వరకు అమల్లో ఉంది. సో గుర్తుంచుకోండి, 1977 వరకు. 1947 నుండి 1977 వరకు భారతదేశంలో ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రులు ఎలాంటి పనితీరును ప్రదర్శించారని చెప్పేసి ఇతివృత్తంగా రాయబడిన పుస్తకం ఇండియాస్ ఫైనాన్స్ మినిస్టర్స్ ఫ్రమ్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం నుండి ఎమర్జెన్సీ వరకు 1947 to 1977 వరకు. ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చిన ఆథర్ ఎవరంటే ఏకే భట్టాచార్య. పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చారు.
అండ్ ఇస్రో చైర్మన్, ప్రస్తుతం భారత ఇస్రో అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న అత్యున్నత సంస్థ భారతదేశంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో సాధిస్తున్న ఘనతలు అద్భుతం. ఇస్రోకి చైర్పర్సన్గా ఉన్న ఎస్ సోమనాథ్ గారు, సోమనాథ్ గారు ఇతని హయాంలోనే చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ ప్రయోగం విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23వ తేదీన చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అయింది. ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనత చంద్రయాన్ 3 ద్వారా మనకు పాసిబుల్ అయింది. చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన విక్రమ్ ల్యాండర్ దిగడం. దాంతోపాటు సెప్టెంబర్ 2వ తేదీ 2023 రోజున ఆదిత్య L1 సూర్యుని పైన ప్రయోగం సంబంధించి వార్తల్లోకి వచ్చింది. సో అలా ఇస్రోకి సంబంధించిన సక్సెస్ఫుల్ చైర్పర్సన్, ఇస్రో చైర్పర్సన్ ఎస్ సోమనాథ్ గారు తన ఆత్మకథని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఆ పుస్తకం పేరు ఏంటి అంటే అది మలయాళ పుస్తకం. తెలుగులో రాశాను, ట్రాన్స్లేషన్ చేయలేదు, తెలుగులో రాశాను, మలయాళ పుస్తకం. ఆ పుస్తకం ఇంకా కవర్ పేజ్ రిలీజ్ కాలేదు. సో ఆ పుస్తకం గుర్తుంచుకోండి. నిలువు కుడిచ సింహగల్ ఎవరి ఆత్మకథ అంటారు? ఇస్రో చైర్పర్సన్ సోమనాథ్ గారి ఆత్మకథ. తన యొక్క జీవితంలో చోటు చేసుకున్న ఘటనలను మన ముందుకు పుస్తక రూపంలో తీసుకొచ్చారు. అర్థం ఏంటంటే వెన్నెల గ్రోలిన సింహాలు అర్థం. సో నిలువు కుడిచ సింహగల్ ఇది గుర్తుంచుకొని మలయాళ పుస్తకం ఎవరి ఆత్మకథ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద లార్డ్స్ ఆఫ్ వాంకెడే అనే ఒక పుస్తకం. ద లార్డ్స్ ఆఫ్ వాంకెడే స్టేడియం ఎక్కడ ఉంది? ముంబై, భారతదేశంలో ఆర్థిక రాజధాని, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇన్ ఇండియా ముంబైలోనే ఒక క్రికెట్ స్టేడియం వాంకెడే స్టేడియం. ఆ వాంకెడే స్టేడియం ఏదైతే ఉంటుందో భారతదేశ చరిత్రలో చాలా అద్భుతాలను సృష్టించడానికి వేదిక అయింది. అక్కడే 2011 సంవత్సరం వరల్డ్ కప్, క్రికెట్ వరల్డ్ కప్, మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది. అందులో ఇండియా విజేతగా నిలిచింది, ప్రపంచ ఛాంపియన్గా. ఇప్పటివరకు ఇండియా వరల్డ్ కప్ని 2 సార్లు గెలుచుకుంది. మెన్స్ క్రికెట్ వన్డే వరల్డ్ కప్, ఐసీసీ వరల్డ్ కప్ని 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో, 2011లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో. సో ఇక్కడ చూడండి, ద లార్డ్స్ ఆఫ్ వాంకెడే టేల్స్ బిట్వీన్ 2 టైటిల్స్. ఈ 2 టైటిల్స్ సంబంధించి చరిత్రను రాశారు. ఎవరు ఆథర్స్ అంటే W.V. రామన్ అండ్ ఆర్ కౌశిక్ గారు ఈ పుస్తకం యొక్క రచయితలు. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ పుస్తకం మాయా మోడీ ఆజాద్ అనే పుస్తకం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. దీని యొక్క ట్యాగ్లైన్ ఏంటంటే దళిత్ పాలిటిక్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ హిందుత్వ. దళిత్ పాలిటిక్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ హిందుత్వ ప్రపంచంలో దళిత రాజకీయాలను ఇతివృత్తంగా చేసుకొని ఒక అంశంగా తీసుకొని పుస్తకాన్ని మన ముందుకు ఎవరు తీసుకొచ్చారంటే సుధాపాయ్ ఒక ఆథరు, ఇంకొక ఆథర్ సజ్జన్ కుమార్. సుధాపాయ్ అండ్ సజ్జన్ కుమార్ గారు ఈ పుస్తకాన్ని రచించారు. మాయావతి బహుజన్ సమాజ్వాదీ పార్టీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అండ్ చరిత్రలో నిలిచిన ఒక వ్యక్తి ఆజాద్. సో మాయా మోదీ ఆజాద్ పుస్తకం యొక్క రచయితలు ఎవరు అంటారు? గుర్తుంచుకోండి. అండ్ బిపిన్ భారతదేశ చరిత్రలో మొట్టమొదటి CDS చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఆర్మీ ఉద్యోగమే నరనరాన నిర్వర్తించిన ఒక అద్భుతమైన వ్యక్తి, సైనికుడు. హెలికాప్టర్ ప్రమాదంలో 2021 డిసెంబర్ మాసంలో మరణించిన వ్యక్తి బిపిన్ రావత్, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. తన జీవితంలో చోటు చేసుకున్న ముఖ్యమైన ఈవెంట్స్ని మన ముందుకి ఒక పుస్తక రూపంలో రచయితలు తీసుకొచ్చారు. రచయిత ఎవరు చూద్దాం. బిపిన్ పుస్తకం పేరు ఏంటంటే బిపిన్ ద మ్యాన్ బిహైండ్ ద యూనిఫామ్ అనే పుస్తకాన్ని పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు విడుదల చేశారు. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటే రచనా బిస్ట్ రావత్ ఈ పుస్తకం యొక్క రచయిత. గుర్తుంచుకోండి. అండ్ అజయ్ టు యోగి ఆదిత్యనాథ్ ఎవరు? ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 2వసారి కన్సిక్యూటివ్గా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని 2వసారి సక్సెస్ఫుల్గా అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ గారు. ఒక బాలుడు ఒక యోగిలా ఎలా వచ్చాడు అని చెప్పేసి ఇతివృత్తంగా రాయబడిన పుస్తకం అజయ్ టు యోగి ఆదిత్యనాథ్ అనే పుస్తకం. దీని యొక్క ట్యాగ్లైన్ ఏంటంటే ఫ్యాసినేటింగ్ స్టోరీ ఆఫ్ గ్రిట్, డిటర్మినేషన్, హార్డ్ వర్క్.
ఈ పుస్తకాన్ని మన ముందుకి ఎవరు తీసుకొచ్చారంటే రచయిత పేరు గుర్తుంచుకోండి, శాంతాను గుప్తా. శాంతాను గుప్తా గారు ఈ పుస్తకాన్ని మన ముందుకి తీసుకురావడం జరిగింది. శాంతాను గుప్తా. అండ్ గులాం నబీ ఆజాద్. గులాం నబీ ఆజాద్ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఒక సెక్యులర్ వ్యక్తి, ముస్లిం కానీ హీ సెక్యులర్. మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ మోస్ట్. తర్వాత తను బయటకు వచ్చేసి సొంతగా పార్టీని కూడా ప్రారంభించుకున్నాడు. సో ఆజాద్, గులాం నబీ ఆజాద్ గారికి సంబంధించిన ఆటోబయోగ్రఫీ, ఆత్మకథ పేరేంటి అంటారు? ఆజాద్. ఆత్మకథ అంటే తన జీవితానికి సంబంధించి, తన జీవితంలో చోటు చేసుకున్న కీలకమైన ఘట్టాలు, తన యొక్క అనుభవాలు, జ్ఞాపకాలను మన ముందుకు తీసుకువచ్చారు పుస్తక రూపంలో గులాం నబీ ఆజాద్ గారు. రూపా పబ్లికేషన్స్ వారు విడుదల చేశారు. పుస్తకం పేరు ఆజాద్, గుర్తుంచుకోండి. అండ్ ద గీతా ఫర్ చిల్డ్రన్ అనే పుస్తకం. ద గీతా ఫర్ చిల్డ్రన్ అనే పుస్తకం యాక్చువల్గా ఇది ఒక కామిక్ పుస్తకం. కామన్గా కార్టూన్స్ ఉంటాయి కదా, బొమ్మల ద్వారా అద్భుతమైన సందేశాన్ని ఇవ్వడంలో ఒక దిట్ట, ఒక ఆథరు. తన పేరు రూపా పాయ్. తన పుస్తకాలు ఎప్పుడు కూడా చిన్నపిల్లలను ఉద్దేశించే ఉంటాయి. మంచి మంచి ఇమేజెస్, కార్టూన్ ఇమేజెస్, కామెడీ ఇమేజెస్ చూపిస్తూ మంచి సారాంశాన్ని, సందేశాన్ని మనకి ఇస్తారు. సో అలా ద గీతా ఫర్ చిల్డ్రన్ అనే ఒక పుస్తకం ఏదైతే ఉంటుందో ఆ పుస్తకం యొక్క రచయిత్రి ఎవరంటే రూపా పాయ్. నెక్స్ట్ ఇంకో పుస్తకం చూపిస్తాను, యోగాకి సంబంధించి కామెడీ పుస్తకం. కామెడీ అంటే కామిక్ పుస్తకం. కామెడీ అంటే పిల్లలు చూడగానే అట్రాక్ట్ అవుతారు అన్నట్టు. కామెడీ అంటే నవ్విచ్చేది కాదు. సో రూపా పాయ్ గారు రాసిన పుస్తకం ద గీతా ఫర్ చిల్డ్రన్ అనే పుస్తకం. అండ్ సో రూపా పాయ్ గారు ఇంకొక పుస్తకాన్ని కూడా 2023లో రిలీజ్ చేశారు. ఆ పుస్తకం పేరు ఏంటంటే ద యోగా సూత్రాస్. ద యోగా సూత్రాస్ ఫర్ చిల్డ్రన్ అనే పుస్తకం. చిన్నపిల్లల కోసమే రూపా పాయ్ గారు ఆథర్గా ఉన్నారు. యోగా, అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21. అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21ని గుర్తించడంలో భారత్ ప్రతిపాదించింది, ఐక్యరాజ్య సమితి గుర్తించింది. అలాంటి యోగాని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి ఇప్పుడు. మరి అలాంటి యోగాని చిన్నపిల్లల్లో మొదటి నుండే అవగాహన పెంచాలని చెప్పేసి వాళ్ళను అట్రాక్ట్ చేసే విధంగా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ద యోగా సూత్రాస్ ఫర్ చిల్డ్రన్, రూపా పాయ్ గారు ఆథర్. అండ్ కలర్స్ ఆఫ్ డివోషన్. కలర్స్ ఆఫ్ డివోషన్ అనే ఒక పుస్తకం. ఎవరు ఆథర్ అంటే అనితా భరత్ షా. అనితా భరత్ షా గారు రాసిన పుస్తకం కలర్స్ ఆఫ్ డివోషన్, భక్తికి సంబంధించిన ఒక పుస్తకం. అండ్ ఇండియా రైజింగ్ అనే ఒక పుస్తకం ఒక శాస్త్రవేత్తకి సంబంధించిన జీవితంలో చోటు చేసుకున్న కీలకమైన అంశాలను ఆధారంగా తీసుకున్న పుస్తకం. మీరు ఆటోబయోగ్రఫీ అన్నా మెమోయిర్ అన్నా కూడా గుర్తుంచుకోండి, ఆత్మకథ అన్నట్టు. మెమోయిర్ అంటే జ్ఞాపకం. ఏదైనా పుస్తకానికి మెమోయిర్ అని ఉందనుకోండి, ఆథర్ కూడా తనే అన్నట్టు, తనకు జీవితంలో చోటు చేసుకున్న అనుభవాలు. ఇండియా రైజింగ్ అనే పుస్తకం పెంగ్విన్ పబ్లికేషన్స్ పబ్లిష్ చేశారు. ఎవరికి సంబంధించిన పుస్తకం అంటే ఒక సైంటిస్ట్, ఏ మెమోయిర్ ఆఫ్ ఎ సైంటిస్ట్, ఒక శాస్త్రవేత్త జీవితంలో చోటు చేసుకున్న ఘటనలు. ఎవరా శాస్త్రవేత్త అంటే ఆర్ చిదంబరం గారు. ఆర్ చిదంబరం. తనకి రచయిత, తనకు సహకారం అందించిన రచయిత పేరు ఏంటంటే సురేష్ గంగోత్రా. సురేష్ గంగోత్రా, గుర్తుంచుకోండి. అండ్ కథక్కలి. కథక్కలి అనే ఒక పుస్తకం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. కథక్కలి ఏ రాష్ట్రానికి సంబంధించింది? కేరళకి సంబంధించింది. కథక్కలి డ్యాన్స్ థియేటర్, మంచి స్టేజ్ షో. అలా కథక్కలి డ్యాన్స్ థియేటర్ అనే పుస్తకాన్ని గోపాలకృష్ణన్ గారు రాయడం జరిగింది. కేకే గోపాలకృష్ణన్. కేకే గోపాలకృష్ణన్ కథక్కలి డ్యాన్స్ థియేటర్ అనే పుస్తకం యొక్క రచయిత. ఏ విజువల్ నరేటివ్ ఆఫ్ ఇండియన్ సాక్రెడ్ మైమ్ ఈ పుస్తకం యొక్క ట్యాగ్ లైన్. అండ్ స్నేక్స్ ఇన్ ద గంగా. స్నేక్స్ ఇన్ ద గంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకండి. స్నేక్స్ ఇన్ ద గంగా, గంగా నదిలో పాములు అని చెప్పేసి. స్నేక్స్ ఇన్ ద గంగా అనే పుస్తకం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ట్యాగ్ లైన్ ఏంటంటే బ్రేకింగ్ ఇండియా 2.0. గంగా నదికి సంబంధించిన అంశాలను మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ పుస్తకం యొక్క రచయితలు ఇద్దరు. రాజీవ్ మల్హోత్రా ఫస్ట్ ఆథర్, సెకండ్ విజయ విశ్వనాథన్ సెకండ్ ఆథర్. రాజీవ్ మల్హోత్రా, విజయ విశ్వనాథన్ గారు రచయితలుగా ఉన్న పుస్తకం. అండ్ మాస్టర్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అనే పుస్తకం రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి మనకు అవగాహన కల్పించడానికి ఒక పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. సో ఎవరు ఆథర్ అంటే అశ్విందర్ ఆర్ సింగ్. మాస్టర్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్, దీని యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే ఏ కాంప్రహెన్సివ్ రియల్ ఎస్టేట్ గైడ్ ఫర్ హోమ్ బయర్స్, ఇన్వెస్టర్స్, స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి అవగాహన కల్పించడానికి మన ముందుకు తీసుకువచ్చిన పుస్తకం. ఎవరు ఆథరు? అశ్విందర్ ఆర్ సింగ్ గారు. అశ్విందర్ ఆర్ సింగ్.
అండ్ సో నరేంద్ర మోదీ గారికి సంబంధించిన క్రియాశీలకమైన పనులు ఏవైతే ఉంటాయో, అద్భుతమైన కార్యాచరణకు సంబంధించిన ఒక పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఆ పుస్తకం ఏంటంటే మోడీ షేపింగ్ ఏ గ్లోబల్ ఆర్డర్. మోడీ షేపింగ్ ఏ గ్లోబల్ ఆర్డర్ ఇన్ ఫ్లక్స్. పుస్తకం పేరు ఇన్ఫ్లక్స్. ఈ పుస్తకాన్ని ఎవరు మన ముందుకి తీసుకొచ్చారంటే జై శంకర్. సో జై శంకర్ గుర్తుంచుకోండి. జై శంకర్ ఎవరు? సుబ్రహ్మణ్యం జైశంకర్. సుబ్రహ్మణ్యం జైశంకర్ గారు. ఎవరు ప్రస్తుతం సుబ్రహ్మణ్యం జైశంకర్ అంటే విదేశీ వ్యవహారాల శాఖకి మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న అద్భుతమైన వ్యక్తి, మాజీ IFS అధికారి. అండ్ క్రీడలకు సంబంధించిన కొన్ని పుస్తకాలు. కోచింగ్ బియాండ్ అనే పుస్తకం. మై డేస్ విత్ ద ఇండియన్ క్రికెట్ టీమ్. మై డేస్ విత్ ద ఇండియన్ క్రికెట్ టీమ్ అంటే ఏంటి? భారత జట్టుతో నా యొక్క జ్ఞాపకాలు, నా రోజులు, అంటే నా యొక్క అనుభవాలు భారత క్రికెట్తో ఎలా ఉండేవి అని తన యొక్క జ్ఞాపకాలను ఆత్మకథ రూపంలో మన ముందుకు ఎవరు తీసుకొచ్చారంటే ఆర్ శ్రీధర్ గారు. సో భారత జట్టుకి తను కోచ్గా, సహాయక కోచ్గా విధులు నిర్వర్తించిన వ్యక్తి. తనతో పాటు సహకారం అందించిన వ్యక్తి ఎవరంటే ఈ పుస్తక రచనలో ఆర్ కౌశిక్. సో కోచింగ్ బియాండ్ మై డేస్ విత్ ద ఇండియన్ క్రికెట్ టీమ్ ఎవరు ఆథర్ అంటే ఆర్ శ్రీధర్ గారు. గుర్తుంచుకోండి, ఆర్ కౌశిక్ గారు సహ రచయిత. దీనికి ముందు మాట ఎవరు రాశారంటే మన తెలుగు వారు హైదరాబాదీ VVS లక్ష్మణ్ గారు. అండ్ సచిన్ ఎట్ 50 బోరియా మజుందార్ గారు. బోరియా మజుందార్ గారు రాసిన పుస్తకం సచిన్ ఎట్ 50. సచిన్ జన్మదినం ఏప్రిల్ 24th. 2023 సంవత్సరం ఏప్రిల్ 24th సచిన్ యొక్క 50th బర్త్డే సెలబ్రేషన్స్. అలా సచిన్ గారి జీవితంలో చోటు చేసుకున్న కీలకమైన ఘటనలు. ఇఫ్ క్రికెట్ ఈజ్ రిలీజియన్, క్రికెట్ అనేది మతం అయితే సచిన్ దేవుడు. అలాంటి సచిన్కి సంబంధించిన అద్భుతాలు, సచిన్ యొక్క గొప్పతనాన్ని మన ముందుకు పుస్తక రూపంలో తీసుకొచ్చారు బోరియా మజుందార్ గారు. సచిన్ ఎట్ 50 అనే పుస్తకం రూపంలో. దీని ఒక ట్యాగ్లైన్ సెలబ్రేటింగ్ ఏ మాస్ట్రో. అండ్ టెన్నిస్కి సంబంధించి భారతదేశ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని, తనకైనా ఒక స్థానాన్ని నిలుపుకున్న వ్యక్తి, టెన్నిస్ స్టార్. తన యొక్క ఆత్మకథ క్రాస్ కోర్ట్ అనే ఒక పుస్తకం. క్రాస్ కోర్ట్ అనే పుస్తకం ఎవరి యొక్క ఆత్మకథ అంటే జైదీప్ ముఖర్జియా ఆత్మకథ క్రాస్ కోర్ట్. టెన్నిస్ క్రీడాకారుడు. సహ రచయిత ఎవరంటే పాప్రీసేన్ శ్రీరామన్. గుర్తుంచుకోండి. అండ్ ఇండియాస్ నాలెడ్జ్ సుప్రీమసీ అనే పుస్తకం. ఇండియాస్ నాలెడ్జ్ సుప్రీమసీ అనే ఒక పుస్తకం. ట్యాగ్లైన్ ఏంటంటే ద న్యూ డాన్ అనే పుస్తకం. ఈ పుస్తకాన్ని మన ముందుకు ఎవరు తీసుకొచ్చారంటే అశ్విన్ ఫెర్నాండెస్ బ్లూమ్స్బరీ వారు ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది, పబ్లికేషన్స్. అండ్ నెక్స్ట్, సో రీసెంట్గా కర్మ సూత్రాస్ అనే ఒక పుస్తకం 2023లో వార్తల్లోకి వచ్చింది. కర్మ సూత్రాస్. ఈ పుస్తకాన్ని కేరళ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ గారు విడుదల చేశారు. పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటారు? దేబాశిష్ చటర్జీ. గుర్తుంచుకోండి, దేబాశిష్ చటర్జీ. అండ్ నెక్స్ట్, సో బ్రహ్మకుమారీస్ మనకు సంస్కార్ టీవీలో కానీ ఆస్థా టీవీలో కానీ దర్శనమిస్తూ ఉంటారు. అలాంటి బ్రహ్మకుమారిస్కి సంబంధించిన అంశాలను మనం ముందుకు తీసుకువచ్చారు. ఒక బ్రహ్మకుమారిస్ ఎక్కడ కేంద్రంగా పనిచేస్తున్నారు? మౌంట్ అబూ, రాజస్థాన్. మౌంట్ అబూ. చాలా సామాజిక కార్యక్రమాల్లో కూడా వీళ్ళు ముందుంటున్నారు. నషాముక్త్ భారతదేశంలోని యువత డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన కల్పించడంలో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్తో కలిసి వీరు అవగాహన కూడా కల్పిస్తున్నారు. అలాంటి బ్రహ్మకుమారిస్లో ఒక బ్రహ్మకుమారి బికే శివాని గారు, ఇక్కడ కనిపిస్తున్నవారు. బికే శివాని గారు రాసిన ఒక పుస్తకము ద పవర్ ఆఫ్ వన్ థాట్ అనే పుస్తకం. ద పవర్ ఆఫ్ వన్ థాట్, మాస్టర్ యువర్ మైండ్, మాస్టర్ యువర్ లైఫ్ అనే ట్యాగ్లైన్తో ఈ పుస్తకం మన ముందుకు రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి రింగ్ సైడ్ అనే ఒక పుస్తకం. పుస్తకం పేరు రింగ్ సైడ్. ఆ పుస్తకం ఏదైతే ఉంటుందో దాని యొక్క ట్యాగ్లైన్ ఏదైతే ఉంటుందో అప్ క్లోజ్ అండ్ పర్సనల్
ఆన్ ఇండియా అండ్ బియాండ్, అప్ క్లోజ్ అండ్ పర్సనల్ ఆన్ ఇండియా అండ్ బియాండ్, రింగ్ సైడ్ అనే ఒక పుస్తకం. ఈ పుస్తకాన్ని రచించిన వారు ఎవరంటే డాక్టర్ విజయ్ దర్దా. డాక్టర్ విజయ్ దర్దా గుర్తుంచుకోండి. అండ్ ద ఇండియన్ మెట్రోపోలిస్ అనే ఒక పుస్తకం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఆ పుస్తకాన్ని ఎవరు రాశారంటే బీజేపీకి సంబంధించి సీనియర్ ప్రముఖులు మేనకా గాంధీ గారి యొక్క పుత్రుడు సో వరుణ్ ఫిరోజ్ గాంధీ గారు. సో వరుణ్ గాంధీ గారు రాసిన పుస్తకం ద ఇండియన్ మెట్రోపోలిస్ అనే పుస్తకం. దీని యొక్క ట్యాగ్లైన్ ఏంటంటే డీకన్స్ట్రక్టింగ్ ఇండియాస్ అర్బన్ స్పేసెస్. డీకన్స్ట్రక్టింగ్ ఇండియాస్ అర్బన్ స్పేసెస్ అనేది ట్యాగ్లైన్. రూపా పబ్లికేషన్స్ వారు విడుదల చేశారు. నెక్స్ట్ ద గోల్డెన్ ఇయర్స్ అనే ఒక పుస్తకం. దీని యొక్క ట్యాగ్లైన్ ఏంటంటే ద మెనీ జాయ్స్ ఆఫ్ లివింగ్ ఏ గుడ్ లాంగ్ లైఫ్. ద మెనీ జాయ్స్ ఆఫ్ లివింగ్ ఏ గుడ్ లాంగ్ లైఫ్ అనే పుస్తకం. ఈ పుస్తకాన్ని రస్కిన్ బాండ్ గారు మన ముందుకు తీసుకురావడం జరిగింది. రస్కిన్ బాండ్ ప్రముఖ రచయిత. అండ్ నెక్స్ట్ మాజీ విదేశీ వ్యవహారాల విషయంలో కీలక పాత్ర పోషించిన ఐఎఫ్ఎస్ అధికారి, సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి, పలు దేశాలకు రాయబారిగా, దౌత్యవేత్త అంటాం, హై కమిషనర్ అంటాం, అంబాసిడర్గా విధులు నిర్వర్తించిన వ్యక్తి. 4 దశాబ్దాల్లో 40 సంవత్సరాల్లో లేదా 4 దశాబ్దాల్లో తన విదేశీ విధానం ఏదైతే ఉంటుందో భారతదేశం నుండి రాయబారిగా తన యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయని చెప్పేసి మన ముందుకు ఒక పుస్తకాన్ని ఒక సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి తీసుకొచ్చారో ఆ పుస్తకం ఏ లైఫ్ వెల్ స్పెంట్. ఇది ఆటోబయోగ్రఫీ గుర్తుంచుకోండి. 4 decades ఇన్ ద ఇండియన్ ఫారెన్ సర్వీస్. ఐఎఫ్ఎస్ అధికారిగా 4 decades అంటే 40 సంవత్సరాల జ్ఞాపకాలు. ఎవరు ఆథర్ అంటే సతీష్ చంద్ర ఐఎఫ్ఎస్ అధికారి, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్. రూపా పబ్లికేషన్స్ వారు ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ ద గ్రేట్ బ్యాంక్ రాబరీ అనే పుస్తకం రూపా పబ్లికేషన్స్ వారు విడుదల చేశారు. ఈ పుస్తకానికి ముందు మాట ఎవరు రాశారంటే బిబేక్ దెబ్రాయ్. సో ద గ్రేట్ బ్యాంక్ రాబరీ పుస్తకం ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, స్కామ్స్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ రెగ్యులేషన్ అనే పుస్తకం. ఈ పుస్తకాన్ని ఎవరు రచయితలుగా ఉన్నారంటే ఇద్దరు, వి పట్టాభిరామ్ అండ్ సబ్యసాచి దష్ గారు రచించిన పుస్తకం ద గ్రేట్ బ్యాంక్ రాబరీ, ఎన్పిఎస్, స్కామ్స్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ రెగ్యులేషన్. ముందు మాట రాసింది ఎవరు? బిబేక్ దెబ్రాయ్, ప్రముఖ ఆర్థికవేత్త. అండ్ నెక్స్ట్ ద బుక్ ఆఫ్ బిహారీ. ఇది చరిత్రకు సంబంధించిన పుస్తకం. బుక్ ఆఫ్ బిహారీ అండ్ నలంద, ఈ 2 పుస్తకాలను కూడా చాలా మంది రెఫరెన్స్గా తీసుకుంటారు ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు. ఆ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే అభయ్ కే అని గుర్తుంచుకోండి. ద బుక్ ఆఫ్ బిహారీ లిటరేచర్ అనే పుస్తకం. దీంతో పాటు నలంద అనే పుస్తకాన్ని కూడా రచించిన ఆథర్ తను చూపిస్తాను, ఇతనే అభయ్ కే. గుర్తుంచుకోండి, హిస్టరీ పుస్తకాలు ఎక్కువగా రాస్తాడు. అండ్ మేక్ ఇన్ ఇండియా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ని ఇంప్రూవ్ చేశారు. సో అలాంటి మేడ్ ఇన్ ఇండియా అని ఒక పుస్తకాన్ని ఇతృతంగా తీసుకొని అమితాబ్ కాంత్, వెరీ ఇంపార్టెంట్, ఇతనే G20 2023 సంవత్సరంలో భారత్ ఆధ్వర్యంలో, భారత అధ్యక్షతన, భారత ఆతిథ్యంలో G20 సమావేశాలు జరుగుతున్నాయి. G20కి భారత్ తరపున షెర్పా ఎవరంటే అమితాబ్ కాంత్ గారు. సో అలాంటి అమితాబ్ కాంత్ గారు రాసిన పుస్తకం మేడ్ ఇన్ ఇండియా, 75 years ఆఫ్ బిజినెస్ అండ్ ఎంటర్ప్రైజ్. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మనం జరుపుకున్నాం. 75 years ఆఫ్ బిజినెస్ అండ్ ఎంటర్ప్రైజ్, మేడ్ ఇన్ ఇండియా అనే పుస్తకం యొక్క రచయిత ఎవరంటే అమితాబ్ కాంత్. రూపా పబ్లికేషన్స్ వారు ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. అండ్ పార్టిషన్డ్ ఫ్రీడమ్, దేశ విభజన ఎప్పుడు జరిగింది? ఆగస్టు 14th 1947. అఖండ భారతదేశం కాస్త ముక్కలైంది, పాకిస్తాన్గా విడిపోయింది. అలా ఆగస్టు 14th 2021 సంవత్సరం భారత ప్రభుత్వము విభజన ఘోరాల స్మారక దినోత్సవంగా గుర్తించింది. పార్టిషన్ హారర్స్ డేగా గుర్తించింది. అంతటి విభజన చోటు చేసుకుంది. దేశ విభజన ఏదైతే ఉందో ఆ పరిస్థితులను మనకు కళ్ళకు కట్టినట్టుగా తీసుకొచ్చిన పుస్తకం పార్టిషన్డ్ ఫ్రీడమ్. పార్టిషన్ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. ఆగస్టు 14th పార్టిషన్ అయింది దేశ విభజన, ఆగస్టు 15th స్వాతంత్రం వచ్చింది.
ఎవరు పుస్తక రచయిత అంటే రామ్ మాధవ్ గారు. అండ్ ఎన్టీఆర్ ఏ పొలిటికల్ బయోగ్రఫీ, ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకున్న అంశాలను మన ముందుకి కళ్ళ కట్టినట్టుగా ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చిన వ్యక్తి పేరు ఏంటి అంటారు? ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇది రిలీజ్ అయింది. పుస్తకం యొక్క రచయిత ఎవరంటే రామచంద్రమూర్తి కొందుబట్ల. రామచంద్రమూర్తి కొందుబట్ల గుర్తుంచుకోండి. రామచంద్రమూర్తి కొందుబట్ల గారు రాసిన పుస్తకం ఎన్టీఆర్ ఏ పొలిటికల్ బయోగ్రఫీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రిఫ్లెక్షన్స్ అనే ఒక పుస్తకం, రిఫ్లెక్షన్స్ అనే పుస్తకం ఎవరి యొక్క ఆత్మకథ అంటారు? ఇంపార్టెంట్ పర్సన్ నారాయణ్ వగుల్. నారాయణ్ వగుల్ గారు రాసిన పుస్తకం రిఫ్లెక్షన్స్. అండ్ సైబర్ ఎన్కౌంటర్స్, సైబర్ ఎన్కౌంటర్స్ కాప్స్ అడ్వెంచర్స్ విత్ ఆన్లైన్ క్రిమినల్స్. సైబర్ ఎన్కౌంటర్స్ కాప్స్ అడ్వెంచర్స్ విత్ ఆన్లైన్ క్రిమినల్స్ అనే ఒక పుస్తకం. ఈ పుస్తకానికి ముందు మాట ఎవరు రాశారు, ఫోర్వర్డ్ ఎవరు రాశారంటే అమితాబ్ బచ్చన్ గారు, బాలీవుడ్ దిగ్గజం. పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. మరి సైబర్ ఎన్కౌంటర్స్ కాప్స్ అడ్వెంచర్స్ విత్ ఆన్లైన్ క్రిమినల్స్, సైబర్ నేరాలకి సంబంధించిన అంశాలను ఇతివృత్తంగా మన ముందుకు తీసుకువచ్చిన ఆథర్ ఎవరు అంటే అశోక్ కుమార్ అండ్ ఓపి మనోచా. అశోక్ కుమార్ ఒక ఆథర్, ఓపి మనోచా ఇంకొక ఆథర్, గుర్తుంచుకోండి. అండ్ జస్ట్ ఆస్పైర్ అనే ఒక పుస్తకం, జస్ట్ ఆస్పైర్ అజయ్ చౌదరి గారు రాసిన పుస్తకం. కో ఫౌండర్ ఆఫ్ హెచ్సిఎల్ సంస్థ యొక్క సహ వ్యవస్థాపకులు అజయ్ చౌదరి గారు రాసిన పుస్తకం జస్ట్ ఆస్పైర్. అండ్ గాంధీ, హిందీ పుస్తకం ఇది, గాంధీ సియాసత్ ఔర్ సాంప్రదాయికత. గాంధీ, మహాత్మా గాంధీ గారు జాతిపిత, తనకి సంబంధించిన అంశాలు మన ముందుకు తీసుకొచ్చారు. సో గాంధీ సియాసత్ ఔర్ సాంప్రదాయికత హిందీ పుస్తకం. రచయిత ఎవరంటే పీయూష్ బబేలే. అండ్ వై ఎలిఫెంట్స్ కాంట్ బి రెడ్, వై కాంట్ ఎలిఫెంట్స్ బి రెడ్, ఏనుగులు ఎందుకు ఎర్రగా ఉండవు అని అంశం అన్నట్టు. సో కామెడీ బుక్ ఇది. సో చిన్నపిల్లలకు సంబంధించిన కామిక్ పుస్తకం. ఈ పుస్తకాన్ని మన ముందుకు ఎవరు తీసుకొచ్చారంటే వాణి త్రిపాఠి టిక్కు గారు. వాణి సో 2023 సంవత్సరంలో వార్తలు ఇచ్చిన పుస్తకాలను కనుక పరిశీలిస్తే నెక్స్ట్ బుక్ వచ్చేసి వై కాంట్ ఎలిఫెంట్స్ బి రెడ్ అనే బుక్. ఇది ఒక కామిక్ బుక్, ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించిన పుస్తకం. సో చిన్నపిల్లలను అట్రాక్ట్ చేసే ఒక అద్భుతమైన పుస్తకం వై కాంట్ ఎలిఫెంట్స్ బి రెడ్. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటే వాణి త్రిపాఠి టిక్కు, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ఆర్కిటెక్ట్ అంటాం, ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాము, భారత రాజ్యాంగ రూపశిల్పి. అండ్ మోడర్న్ మను అంటాము, ద గ్రేట్ సోషల్ రీఫార్మర్. అంబేద్కర్ గారి జీవితంలో చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన ఘట్టాలను మన ముందుకి ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చిన వ్యక్తి కేరళ రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ రాజకీయ నాయకులు శశి థరూర్ గారు, కాంగ్రెస్ సీనియర్ ప్రముఖులు, గుర్తుంచుకోండి. అంబేద్కర్ ఏ లైఫ్ పుస్తకం పేరు శశి థరూర్ గారు ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ద రివర్స్ స్వింగ్, ఇది పుస్తకం యొక్క టైటిల్. ద రివర్స్ స్వింగ్ అనే ఒక పుస్తకం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఈ పుస్తకం యొక్క ట్యాగ్లైన్ ఏంటంటే కొలోనియలిజం టు కోఆపరేషన్. కొలోనియలిజం అంటే బ్రిటిష్ రూల్ అన్నట్టు, చరిత్రకు సంబంధించిన పుస్తకం. సో కొలోనియలిజం టు కోఆపరేషన్ అనే పుస్తకం. ఈ పుస్తకం యొక్క రచయిత ఆథర్ ఎవరంటే అశోక్ టాండన్ గారు. అండ్ నెక్స్ట్ మన్ కీ బాత్ 100th ఎపిసోడ్, అద్భుతం. ఏప్రిల్ 2023 మన్ కీ బాత్ 100th ఎపిసోడ్. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మన జాతికి ఇచ్చిన సందేశాలు ఏవైతే ఉంటాయో, తన భావాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కలెక్ట్ చేస్తూ బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ వారు ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఈ సంస్థ వారు దీనికి ఫోర్వర్డ్ ముందు మాట నరేంద్ర మోదీ గారు రాయడం జరిగింది, గుర్తుంచుకోండి. ఆ పుస్తకం పేరు ఏంటంటే ఇగ్నైటింగ్ కలెక్టివ్ గుడ్నెస్. పుస్తకం పేరు ఇగ్నైటింగ్ కలెక్టివ్ గుడ్నెస్. ట్యాగ్లైన్ వచ్చేసి మన్ కీ బాత్ ఎట్ 100, గుర్తుంచుకోండి. ఎవరు కంపైల్ చేశారంటే బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్. అండ్ నెక్స్ట్ ఇండియాస్ వ్యాక్సిన్ గ్రోత్ స్టోరీ అనే పుస్తకం. భారతదేశ చరిత్రలో వ్యాక్సిన్కి సంబంధించిన చరిత్రను ఆధారంగా తీసుకొని కౌపాక్స్ నుండి వ్యాక్సిన్ మైత్రి వరకు జరిగిన పరిణామ క్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మన ముందుకు పుస్తక రూపంలో తీసుకొచ్చిన వ్యక్తి సజ్జన్ సింగ్ యాదవ్. పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇండియాస్ వ్యాక్సిన్ గ్రోత్ స్టోరీ పుస్తకం పేరు ఇండియాస్
వ్యాక్సిన్ గ్రోత్ స్టోరీ ఫ్రమ్ కౌపాక్స్ టు వ్యాక్సిన్ మైత్రి పుస్తకం యొక్క ఆథర్ ఎవరంటే సజ్జన్ సింగ్ యాదవ్.